S99 న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ ఉప్పల్లో తెలుగుదేశం పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ టీడీపీ కన్వీనర్ కందికంటి అశోక్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ సమన్వయకర్త మాజీ ఎంపీ కంబంపాటి రామ్మోహన్ రావు, పాల్ బ్యూరో మెంబర్ బకిని నరసింహులు, టీటీడీ బోర్డు మెంబర్ నన్వరి నర్సిరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ చేస్తున్నామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని టీడీపీ సభ్యత్వాల నమోదులో కీలక భూమిక పోషించడం జరుగుతోందని అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, మాజీ ఉపాధ్యక్షులు సామ భూపాల్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్, ఐటీడీపీ కన్వీనర్ హరికృష్ణను పాల్గొన్నారు. జరిగింది. ఆ రోజు నుంచి మేము చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇప్పటి వరకు మా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారుగా 6,000 పైచలకు మేము సభ్యత్వం చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఉధృతంగా చేయాలని మా హడా కమిటీ సభ్యులు అయితే మేము పార్లమెంటులో వేసామో ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 నుంచి 4 సభ్యులను తీసుకొని ఒక కమిటీ వేయడం జరిగింది. వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చినాం. ఆ బాధ్యత ప్రకారం ఒక్కొక్క అసెంబ్లీ నుంచి మినిమం 5,000 మ్యాక్సిమం 10,000 మెంబర్షిప్ చేయాలని సంకల్పంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. దానికి మొదటి స్టెప్గా ఈరోజు 6,000 నుంచి 7,000 సభ్యత్వం చేయడం జరిగింది. రేపటి నుంచి ఉధృతంగా ఈ సభ్యత్వం చేసి మేము కూడా మా కార్యకర్తలందరినీ ప్రతి ఇంటికి వెళ్ళి, మా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు, మాకు తెలిసిన ఇరుగు పొరుగు వాళ్ళందరితో కూడా ఈ సభ్యత్వం చేయించి, అత్యధిక సభ్యత్వం చేయించి మల్కాజ్గిరి పార్లమెంట్ తెలంగాణలోనే టాప్లో వచ్చే విధంగా నేను యాజ్ ఎ కన్వీనర్గా ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్కు 3 సార్లు అధ్యక్షుడిగా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ పార్టీని ముందుకు తీసుకుపోయి ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము ఏదైతే ఎన్ని సీట్లు మా అధ్యక్షుల వారిని నియమిస్తే అన్ని సీట్లు గెలిపించే విధంగా మేము కృషి చేస్తాం. గతంలో నేను కూడా ఇక్కడ కౌన్సిలర్గా చేయడం జరిగింది, కార్పొరేటర్ కాంటాక్ట్ చేయడం జరిగింది. ఎన్నో మాకు పార్టీ అవకాశాలు ఇచ్చింది. ఆ పార్టీ ఇచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకొని ఈ పార్టీని ముందుకు తీసుకుపోయి పెద్దలు రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా మా టీటీడీ బోర్డు సభ్యులు, మా సోదరులు నర్సిరెడ్డి గారు, అదేవిధంగా మా బక్కిన నరసింహన్న గారు నాయకత్వంలో ఈ పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోయి ఏదైతే సంకల్పించినామో దానికి రెట్టింపు ఉత్సాహంతో ఈ సభ్యత్వం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవుకుంటా ఉన్నాం. మీ ఆల్రెడీ పదవులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాగానే ఎవరో వారు చెప్తే కమిటీ వేసిన తర్వాత ఎంతసేపటికి ఇదే గొప్ప విషయం అంటుండు. గతంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏముండాలి అంటే దురదృష్టం మీకే కాదు, పొలిట్ బ్యూరో స్థాయిలో ఉన్న మాలాంటి వాళ్లకు జనరల్ సెక్రటరీ, అధికార ప్రతినిధి నమోదు మీద విస్తృత సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా 7 నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి ముఖ్య కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ముఖ్యంగా టెక్నాలజీని అనుసంధానం చేసిన తర్వాత కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా అవగాహన చేసుకునే నిమిత్తం ఈవేళ ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. చాలా చక్కగా కొత్త ఉత్సాహం కనపడతా ఉంది. ముఖ్యంగా యువత చాలామంది చేరటానికి కొత్తగా కూడా వాళ్ళు కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు. మహిళలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కానీ ప్రతి గ్రామంలో ఎక్కడికి పోయినా కనపడుతుంది. కాబట్టి అది చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళాలనే నినాదంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాజకీయ పార్టీగా ఏమి చేయాలి ఏమిటనేది పార్టీ ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తుంది. కాబట్టి ముఖ్యంగా అదేవిధంగా పార్టీలో గుర్తింపు కావాలని చాలామంది కూడా కోరుకుంటూ ఉన్నారు. గుర్తింపు అనేది ప్రజల దగ్గర నుంచే వస్తుంది. మీరు మెంబర్షిప్ చేర్పిస్తే ప్రజలు గుర్తిస్తారు, వాళ్ళ దగ్గర నుంచే మీకు గుర్తింపు వస్తున్న తర్వాత అధినాయకత్వం కూడా దాన్ని అనుసంధానం చేసుకుని గుర్తింపు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా కష్టపడి పనిచేసిన వాళ్ళకి గుర్తింపు ఉంటుందా ఉండదా అనే దానికి ఉదాహరణకి నర్సిరెడ్డి గారికి ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా సభ్యత్వం ఇవ్వడం జరిగిందో అది కూడా ఒక ఉదాహరణగా చెబుతూ, అటువంటివి ముఖ్యంగా ఎవరు చేసినా కానీ ఆ చేసిన శ్రమకి గుర్తింపు ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. ఇప్పుడు నర్సిరెడ్డి గారు ఇలా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం మొదలైంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా ఆవిర్భవించినటువంటి పార్టీ, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ జీవితం ఇచ్చినటువంటి పార్టీ, గ్రామాలకు మౌలిక సౌకర్యాలు, ప్రజలకు సంక్షేమ ఫలాలు కల్పించినటువంటి పార్టీ. ఇవాళ పెద్ద ఎత్తున కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల హెల్త్లా, ఎడ్యుకేషన్లా, ఇన్ఫర్మేషన్లా, ఇరిగేషన్లా, డెడికేషన్లా, డెవలప్మెంట్లా, హైటెక్లల్లా, హైలైట్లల్లా, సక్సెస్లల్లా, సబ్సిడీలల్లా, ఇంటర్నెట్లలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసినటువంటి చరిత్ర ఉన్న మాకు మళ్ళీ తెలంగాణ గడ్డ మీద క్రియాశీలక రాజకీయాల్లో మా పాత్ర
చిరస్మరణీయంగా ఉండే విధంగా మేము అడుగులు వేస్తున్నాం. దానికి మొదటి శ్రీకారమే ఈ మెంబర్షిప్ కార్యక్రమం ద్వారా ప్రారంభించామన్న విషయం ఈ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. అందుకనే తెలుగుదేశం పార్టీ బలం మొత్తం కూడా కార్యకర్తలు. అందుకనే గ్రామ స్థాయి నుంచి డివిజన్ స్థాయి నుంచి కార్యకర్తలు మెంబర్షిప్ చేసి కమిటీలను బలోపేతం చేద్దాం. తెలంగాణ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలు ఆడించాలి, లేకపోతే రాజకీయ చరిత్రలో ప్రధాన భూమిక పోషించాలనేటువంటి లక్ష్యంతో అడుగులు వేస్తున్నాం. ఖచ్చితంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైన నా ప్రస్థానం టీటీడీ నుంచి టీడీపీ నుంచి టీటీడీ వరకు 28 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత ఒక కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తి, యూనివర్సిటీ విద్యార్థి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకునిగా ఉన్న నన్ను చంద్రబాబు నాయుడు గారు అనేక సంవత్సరాలుగా అబ్జర్వ్ చేసి ఒక కార్యకర్తగా ఉన్నటువంటి ఈ ప్రపంచవ్యాప్తంగా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారి పాలక మండలిలో సభ్యులుగా నన్ను చేయడం అనేది ఇది పూర్వజన సుకృతంగా ఆ భగవంతుని అనుగ్రహం వల్ల చంద్రబాబు నాయుడు ఆశీర్వాదం వల్ల లోకేష్ గారి సహకారంతో ఇంతమంది పెద్దల యొక్క అభిష్టానం మేరకు నాకు ఈ అవకాశం దక్కింది. అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను కాపాడడం కోసం ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. పాలక మండలి సభ్యులు అయిన రోజు సంతోషం కంటే అపవిత్రమైనటువంటి వైకాపా పాలనలో ఉన్నటువంటి భగవంతుని ఏ రకంగా పవిత్రత చేకూర్చాలనేటువంటి భారం మా మీద ఉంది. అందుకనే గతంలో చూసాం అనేక రకాలైనటువంటి ఆరోపణలు, ప్రతిష్టను దిగజారుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ దర్శనాలలో కూడా దందాలు కొనసాగించారు, లడ్డూల్లో కూడా కల్తీ చేశారు. ఇటువంటి వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేయాలని మొట్టమొదటిసారిగా మొన్నటితో ప్రారంభమైంది. అందుకనే ఒక నిర్మలమైనటువంటి స్వచ్ఛమైన మనసుతోటి ఇవాళ తిరుమలను మొత్తం ప్రక్షాళన చేస్తాం. ఒకవైపు మరోవైపు తెలంగాణ గడ్డ మీద తెలుగుదేశం రాజకీయాల క్రియాశీలకంగా ఉంటాం. పార్టీని ఇవాళ నాకు ఇచ్చినటువంటి 2 బాధ్యతలను కూడా నెరవేరుస్తాను. మీ అందరికీ అందుబాటులో ఉండి సేవ చేసుకుంటానని విజ్ఞప్తి చేస్తున్నాను.